అనుకూల మీడియా డప్పులు కొట్టి మంచిని మాత్రమే ప్రొజెక్ట్ చేస్తూ చెడునంతా పక్కకి తీసుకెళ్లడం వల్ల తప్పించి విజన్ అనేటటువంటిది ఓకే, ఆయనకి చాలా విజన్ ఉంది అని చెప్పేసి మీడియా చెప్తూ ఉంటుంది కాబట్టి ఓహో అవును కాబోలు అనుకునేటటువంటి రూట్లో కాబట్టి వ్యవహారం తప్పించి వాస్తవం ఏంటి? ఇప్పుడు నా విజన్లో భాగంగా 2020లో భాగంగా హైదరాబాద్ని అభివృద్ధి చేశాను. ఎవడైనా విజన్ అంటే ఒక ఊరి కోసం పెడతాడా? అక్కడ సంపాదించిన డబ్బులతో తెలంగాణ అంతా బతుకుతుందా? అసలు ఆ విజన్ ఇంపాక్ట్ కదా రాష్ట్రం విడిపోవడం. రెండు తెలుగు రాష్ట్రాలు ఇవాళ ఎందుకు విడిపోయినాయి? విజన్ వల్లనే విడిపోయినాయి. ఎందుకని? ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన పెట్టుబడిదారులందరినీ కూడా తీసుకెళ్ళి హైదరాబాద్లో తీసుకొచ్చి కూర్చోబెట్టారు. అక్కడ బడా ఆస్తులు సమకూర్చుకున్నారు. ఎప్పుడైతే ఆస్తి ఆదాయం చేతిలో ఉంటుందో వాళ్ళు కాస్త కన్ను మిన్న కానక ప్రవర్తిస్తుంటారు. వాళ్ళు అహంకారంతో ప్రవర్తించారు. అది ఉద్యోగులుగా ఉంటున్న తెలంగాణ యువతరానికి అసంతృప్తి రేగింది. అసంతృప్తిని క్యాష్ చేసుకుంటూ పుట్టుకొచ్చినటువంటి తెలంగాణ ఉద్యమం సందర్భంలో విజన్ కలిగినటువంటి నాయకుడు రెండు కళ్ళు అన్నటువంటి పాయింట్ మాట్లాడుతూ కూర్చునేటప్పటికీ ఏమైపోయింది? నెట్ట నిలువున చెల్లింది. తెలంగాణ వాదం బలపడింది, రెండు రాష్ట్రాల వాదం బలహీనపడింది, దెబ్బతిన్నది. విజన్ అన్నటువంటిది అక్కడ పనికొచ్చిందా? విజన్ అంటే ఎట్లా ఉండాలా? అన్ని ప్రాంతాల అభివృద్ధి, ఆదిలాబాదు అభివృద్ధి చెందాలా, శ్రీకాకుళము అభివృద్ధి చెందాలి. అన్ని ప్రాంతాల అభివృద్ధి చెందుతూ కేంద్రీకృత అభివృద్ధి అన్నటువంటి పాయింట్, కేంద్రీకృతం అనేటటువంటి ఈ అభివృద్ధికి కేంద్రీకృతం కావాలి. కానీ అన్ని ప్రాంతాలు నాశనం అవుతూ అన్ని ప్రాంతాల యువతరం చచ్చినట్టు వెళ్ళి హైదరాబాదులో బ్రతికితే అది విజన్ అవుతుందా? దాని ఇంపాక్ట్ ఏమైంది? వివిధ జిల్లాల పరిస్థితి. మరి దాన్ని విజన్ అనినే ఇప్పటికీ మనం చెప్పుకొస్తున్నాం. అదొక గొప్ప విశేషం. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఇప్పుడు చెప్తున్నారు, నేనే ఇదివరకు చెప్పాను, ఏదైతే ప్రతి ఇంట్లో కూడా ఒక చిన్న కుటుంబాన్ని ఉంచుకోండి, ఒకళ్ళకి మించి వద్దు, ఇద్దరికి మించి వద్దని నేనే చెప్పాను, చిన్న కుటుంబం మేలని నేనే చెప్పాను. ఇప్పుడు నేనే చెప్తున్నాను, విజన్తో రాబోయేటటువంటి రోజులలో నలుగురిని కానండి, 5గురిని కానండి P4 ద్వారా బాగు చేస్తాం. ఇందులో విజన్ ఎక్కడుంది నాకు అర్థం కాల. విజన్ అంటే రాబోయే రోజుల్లో యువతరం అవసరం ఉంటుంది కాబట్టి ఎక్కువ మందిని కనండి అని చెప్తే విజన, కనద్దు అని చెప్తే విజన. ఇవాళ ఆనాడు చంద్రబాబు గారు చేసినటువంటి ఆ ప్రమోషన్ ఇంపాక్ట్ ఏమైంది? ఇవాళ రోజున యువతరం కొరత, ఇవాళ రోజున చివరికి అన్ని రంగాల్లో కొరత. ఇంకొకటి చదువులంటే ఇంజనీరింగు, డాక్టర్ తప్పించి మరొకటి వద్దు అన్నటువంటి కోణంలో దాన్ని ఒక అపహాస్యం చేస్తూ, అవహేళన చేస్తూ, అసహ్యకరమైనటువంటి విధంగా ప్రొజెక్ట్ చేసుకుంటూ వచ్చారు. ఇంజనీరింగ్ చదివినోడే మగాడు, డాక్టర్ చదివినోడే మగాడు, మిగతా వాళ్ళందరూ ఎదవలు అన్నటువంటి ప్రొజెక్ట్ చేశారు. దాంతో అందరూ అదే చదువులు బాట పట్టేటప్పటికి ఒకప్పుడు ఐటీఐలు, పాలిటెక్నిక్లు, వ్యాపారాలు చేసుకునేవాడు, తర్వాతన సీజన్ చేసుకునేవాడు, రకరకాలు కమర్షియల్ క్యాపిటల్గా ఉండేది ఆంధ్రప్రదేశ్. అన్ని ప్రాంతాల్లో చక్కగా ఉపాధి ఉండేది. తర్వాత ఏమైపోయింది? ఇటు ఇంపాక్ట్. అవన్నీ చేయడం వేస్ట్ అనుకున్నారు. చివరికి ఒకళ్ళనే బిడ్డలుగా అన్నారు. ఆ బిడ్డల బ్రతుకులు ఇంజనీరింగో డాక్టరో చేస్తేనే అనుకున్నారు. దాని ఇంపాక్ట్ చదువుకున్నాడేమో విదేశాలకు పోతాడు, లేదా పెద్ద నగరాలకు పోతాడు. పట్టణాలు పల్లెలు ఖాళీ అయినాయి. చివరికి ఇక్కడ మనుషులు దొరక్క, ప్లంబర్ దొరకడు, ఎలక్ట్రీషియన్ దొరకడు, పని మనిషి దొరకరు, ఎవరు దొరకట్లేదు. రైతు కూలీ దొరకడు, రైతే దొరకట్లేదు ఇవాళ. ఇది విజనా? ఎవరు బాగుపడ్డ విజన్? ఇప్పుడు మళ్ళీ P4, పేదరికం బాగా బలిసినోడి దగ్గర నుంచి పేదోడికి ఖర్చు పెడుతున్నావు. ఎవడెందుకు ఖర్చు పెడతాడు? నువ్వు వ్యాపారం చేస్తానంటే ఒక 20 లక్షల రూపాయలు అప్పిప్పిస్తారు వాళ్ళతో, అంతేగాని ఫ్రీగా ఇప్పించరు కదా. ఎంతమంది ఇస్తారు అట్లాగా? బాగా పొద్దున్న తెలుగుదేశం టికెట్లు కావాలనుకున్నాడు ఒక 100 మందో 1000 మందో ఇస్తారు. ఆ 1000 మందికి సంబంధించినటువంటి దాంతో మొత్తం పేదరికం పోతుందా? అసలు పేదరికం అనేటటువంటి దానికి అర్థం ఏంటి? పేదరికం 18-24% నుంచి 4.5% ఈ దేశంలో తీసుకొచ్చినటువంటి వాడు ఎవడు? విజన్ ఉన్నటువంటి వాడు నరేంద్ర మోడీ. ఎట్లా? ప్రతి ఒక్కరికి ముందు తిండి, అట్లాగే బట్ట, వసతి. ఇవాళ వసతి అయితే అందరికీ ఇల్లు కట్టించాడు. అది పేదరిక నిర్మూలన అంటే. అంతే తప్పించి ఎక్కడో P4 అంటే ఎవడో బలిసినోడు, ఎవడు బాగా సంపాదించినోడిని తీసుకొచ్చి ఓ పేదోడికి కాస్త సాయం చేపిస్తే వీడు కోటీశ్వరుడు ఏది లక్షాధికారి అయిపోతాడు. ఏది 1 లక్ష రూపాయలు చందా ఇస్తే అయిపోతాడా? అది తెలుగుదేశం కార్యకర్తలకు సంబంధించి బయటోడికి అయిపోతాడా? అలా కాకుండా వీళ్ళకి వీళ్ళు వ్యాపారాలు చేసేటట్టు, వీళ్ళకి వీళ్ళు ఎదిగేటట్టు చేయడం కదా విజన్ అంటే. కాకపోతే నమ్మేటటువంటి వాళ్ళు, అభిమానులు,
అదే అద్భుతం, ఆయన ఏం చేసినా అద్భుతం. అలాగే నమ్మనటువంటి వాళ్ళు ఆయన ఏం చేసినా దుర్మార్గం. విజన్ అంటే రాబోయే 50 ఏళ్ళకి ఏం జరగబోతుందో గుర్తించి దానికి ముందస్తు పరిష్కరించడాన్ని విజన్ అంటారు. కానీ అప్పుడు నేను ఇట్లాంటి నిర్ణయం తీసుకున్నాను, ఇప్పుడు నేను ఇట్లాంటి నిర్ణయం తీసుకుంటున్నాను, అది విజన్ అని చెప్పడం ఎంతవరకు రైట్ అన్నదే సందేహం.